ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి నామినేషన్ వేశారు. గురువారం నాగర్ కర్నూలు కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారిని కలిసి ఆయన ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మంచి రోజు కాబట్టి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశానని, రానున్న 23వ తేదీ మరొకసారి నామినేషన్ దాఖలు చేస్తామని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 5 ఎమ్మెల్యేలు, 2 పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు హాజరవుతారని ఆయన తెలిపారు. 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ జన సందోహం మధ్య అభిమానులు, ప్రజల మధ్య రెండవసారి నామినేషన్ సమర్పిస్తానని డాక్టర్ మల్లు రవి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ది ఏకపక్ష గెలుపు అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి అన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితేనే బడుగు, బలహీన వర్గాలతో పాటు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారందరికీ సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, అందువల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరూ ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించాలని, తద్వారా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆయన తెలిపారు. మంచి రోజు కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంటు సీటుకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ ఫామ్స్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఈ నెల 23వ తారీఖున అందరూ 5 ఎమ్మెల్యేలు, 2 కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఇంకా ఇతర ముఖ్య నాయకులు, ప్రజలు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా నామినేషన్కి వస్తున్నారు 23వ తారీఖున. అందువల్ల 23వ తారీఖున జరిగే నామినేషన్కి ప్రజలందరూ పెద్ద ఎత్తున వస్తారు. ఈరోజు ఒక్క 5 నేను, దామోదర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, మన ప్రపోజర్ హబీబ్ గారు, మేమంతా 5 లోనకెళ్ళి మా కుమారుడు సిద్ధు అందరం పోయి నామినేషన్ వేసి రావటం జరిగింది. కానీ ఇది మంచి రోజు కాబట్టి ఒక సెట్ వేసాం. దీన్ని ఎవరు ఇంకో రకంగా భావించొద్దు. అందరితో కలిసి పెద్ద ఎత్తున వేసేది 23వ తారీఖున ఉంటుంది కాబట్టి దాని గురించి మళ్ళీ ఒకసారి సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాము. దీని గురించి